ఆ థర్డ్ ప్రోమో ఏదైతే ఉందో రాజా ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేసింది ఎపిసోడ్ మీద. అంటే బాగానే ఉన్నాయి ఎపిసోడ్, టాస్క్లు జరుగుతున్నాయి, అన్నీ ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఏముంది మామూలుగా నేను ఏమనుకున్నానంటే 2 టాస్క్లు జరుగుతాయి, ఎవరు గెలిచారో తెలుసు, వాళ్ళు ఏమైనా ఫౌల్స్ వస్తే దాన్ని లెక్కేయాలి, అది మన ప్రతిభను ఉపయోగించి గుర్తించాలి, చెప్పాలి, సంచాలకులు ప్రతిభను గుర్తించాలి. నెక్స్ట్ తనుజ గారు ఏడుస్తారు కాబట్టి ఆబ్వియస్గా అదేదైనా ఆవిడ తప్పు ఉందా లేదా అని చెప్పి దాని మీద అంతే అయిపోయింది ఎపిసోడ్, పెద్ద ఏమి లేదనుకున్నా. కానీ ఇప్పుడు ప్రోమో ఏదైతే రిలీజ్ చేశారో అది కలాస్ కొత్తగా చేశారు. ఇది మాత్రం నాకు అర్థమైంది ఏం చేయబోతున్నారని నేను అనుకుంటున్నా, నాకేం తెలుసు అని అనుకుంటున్నాను, ఇలా జరిగిద్దేమో అనుకుంటున్నా, లీక్స్ కదా ఏం కాదు, జస్ట్ ఆ ప్రోమోస్ చూసి అనుకుంటున్నా. చెప్దాం, ఇలాంటివి వస్తే అనాలిసిస్ చేసుకోవడానికి కొంచెం ఊపు వస్తుంది, ఒక ఎగ్జైట్మెంట్ వస్తుంది. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. వీడియో లైక్ చేయండి, లైక్ చేయకపోయినా సరే మీరు ఇప్పుడు నేను చెప్పేది ఏదో పాయింట్ కానీ ఖచ్చితంగా లైక్ చేస్తారు. అలాగే మీరు ఆ 2 పేర్స్లో ఎవరు వరస్ట్ అని అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ నాకేమనిపించింది, అలాగే కొత్త విషయాలు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కళ్యాణ్ శ్రీజ ఒక పేరు అవ్వాలనుకున్నారు, అయ్యేవాళ్ళు. హౌస్ అంతా మనల్ని టార్గెట్ చేస్తారా, ఏదైనా తీసేయాల్సి వస్తే మన మీదకి వస్తారు ఎందుకు. అలాగే మన ఇద్దరు ఎవరైనా త్యాగం చేయాలనుకుంటే మళ్ళీ అలాంటి ఏదైనా బిగ్ బాస్ పెడితే మళ్ళీ మనం చేయాలి, నేను మన ఇద్దరికి టాస్క్ పెట్టిన ఏదైనా పెట్టిన ప్రమాదమే, ఎందుకు ఇదంతా వేరేగా పేరు పోదామని ఏదో ప్లాన్ చేసుకున్నారు. దాన్ని నాలాంటి అత్తిలి అన్నారు, ఎవరు ఒపీనియన్ వాళ్ళు చెప్పారు, ఓకే. కానీ భూమి గుండ్రంగా ఉన్నదన్నట్టు అటు తిరిగి మళ్ళీ వాళ్ళ మీదకి వచ్చింది. అదిదా సర్ప్రైజ్. మళ్ళీ హౌస్ అంతా నా పాయింట్ అవుట్ చేసింది కళ్యాణ్ని శ్రీజానే. ఇది టాస్క్లు మొత్తం, అంటే ఈ బ్యాలెన్స్ టాస్క్ ఉంది కూడా చూసారా, అది కూడా అయిపోయిన తర్వాత వచ్చిన రిజల్ట్ అని నేను అనుకుంటున్నాను. అదే కూడా అయిపోయిన తర్వాత వీళ్ళు ఇది పెట్టారు, ఆ ఇద్దరు పేర్స్లో ఎవరు కరెక్ట్గా లేరు అని చెప్పి, ఎవరు వరస్ట్గా ఉన్నారని చెప్పి. అయితే ఇందులో హౌస్ మేట్స్ గేమ్ ఆడారా అంటే చిన్న కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో, హౌస్ మేట్స్తో పాటు సంచాలకుల ఒపీనియన్ కూడా తీసుకున్నాడు బిగ్ బాస్. హౌస్ మేట్స్ వీళ్ళతో గేమ్ ఆడొచ్చు, ఎలా చెప్పనా, 2 టీమ్స్ నుంచి ఒక్కొక్క వరస్ట్ ప్లేయర్ దీమన్నారంటే వాళ్ళకి ఏమర్థమైంది, నేను అక్కడ ఉంటే నాకేం అర్థమైందంటే ఇద్దరు వరస్ట్ని తీశారంటే ఇద్దరు బెస్ట్ ఉన్నారు, ఆ ఇద్దరు బెస్ట్ని టీమ్ చేస్తాడేమో బిగ్ బాస్. ఆ ఇద్దరు బెస్ట్ని టీమ్ చేస్తే మళ్ళీ వాళ్ళొక పేరు కింద ఆడతారేమో, వాళ్ళిద్దరు పేరు కింద ఆడితే మళ్ళీ మనకు ప్రమాదమేగా. ఇప్పుడు కళ్యాణ్, ఇప్పుడు ఇటు సైడ్ తనూజ అని అటు సైడ్ సుమన్ శెట్టి అని తీసామనుకోండి, అప్పుడు కళ్యాణ్ శ్రీజ మిగులుతారు, వాళ్ళిద్దరు పేరు అయితే ఇంకా స్ట్రాంగ్ అయిపోతారు. ఓ నో 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 రాంగ్, ఇది అలా జరగనీయకూడదు అని చెప్పి తీసేస్తుండొచ్చు. ఇది ఓపెన్గా మాట్లాడకపోయి ఉండొచ్చు, ఎందుకంటే దెర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. అలా అని చెప్పి నేను చెప్పింది రైట్ అని కాదు, ఎందుకంటే ఇంకొక రీజన్ కూడా ఉంది. ఇందాక నేను పెయింటింగ్ టాస్క్ చూశాను, నాకైతే మాత్రం హానెస్ట్గా నేను చూసినంతసేపు కళ్యాణ్దే తప్పు ఉంది, అంటే కళ్యాణ్దే తక్కువ ఉంది, తీసుకురావడంలో కళ్యాణ్ తొత్తర చూపించాడు, సరిగ్గా తీసుకురాలేదు ఐటమ్స్, వాళ్ళ టీం ఓడిపోవడానికి కళ్యాణే కారణం నాకు అనిపించింది. లక్ ఫ్యాక్టర్ కూడా ఉంది, ఒప్పుకుంటా. దాని తర్వాత జరిగిన బ్యాలెన్స్ టాస్క్, దాని ముందు జరిగిన ఇసుక టాస్క్ని మనం మెయిన్గా చూడాలి. ఇసుక టాస్క్లో ఇక్కడ కళ్యాణ్దే తప్పు అంటే నేను ఒప్పుకోను, తనూజ గారి తప్పు ఉంది. ఎలా చెప్పినా స్ట్రాటజీ వైజ్ ఫెయిల్ అయ్యారు. ఎలా ఫెయిల్ అయ్యారు చెప్తాను చూడండి. ఇది అందుకని మీరు నా అన్సీన్ కూడా చూడాలి, అప్పుడు మీరు కరెక్ట్గా కనెక్ట్ అవుతారు, లేదంటే ఎవరికో సపోర్ట్ చేస్తున్నట్టు ఉంటుంది. మీరు ఆ అన్సీన్ కూడా చూస్తే మీకు అర్థమైంది. వాళ్ళు వేసుకున్న ప్లాన్ ఏంటంటే తనూజ గారే శ్రీజాని మన ముగ్గురం కలిసి ఆడదాం అన్నారు. ఎవరు ముగ్గురు? తిను, ఫ్లోరా, శ్రీజ. అప్పుడు శ్రీజ 2 వైపులా మాట్లాడాను, కానీ తనూజకి ఇలా గేమ్ మార్చేసింది మధ్యలోని. తనూజకి ఎలా మార్చింది, మధ్యలో తన మీదకి ఎవరు వేసారని చెప్పి వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది. వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఫస్ట్ బర్నీ గారిని టార్గెట్ చేయడం, దాని తర్వాత డిమోన్ని టార్గెట్ చేయడం. వాళ్ళు ఎవరికి వేసుకున్నా, వాళ్ళిద్దరు దివ్య ఉన్న రీతి ఎవరికి వేసుకున్నా మనం ఇదే అని. వాళ్ళు కనుక ఆ గేమ్ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంటే కళ్యాణ్ అన్నట్టు ఫస్ట్ బర్నీ గారు డౌన్ అయ్యేవాళ్ళు, తర్వాత పవన్ డౌన్ అయ్యేవాడు, డిమాండ్ డౌన్ అయ్యేవాడు. ఒకవేళ డిమాండ్ డౌన్ అవ్వకపోయినా సరే కళ్యాణ్కి అట్లీస్ట్ సెకండ్ ప్లేస్ వచ్చేది, అవునా కదా. ఇప్పుడు కళ్యాణ్ తనూజలో తనూజ ఎస్కేయటమే, కానీ కళ్యాణ్ పాత్ర పెద్దది కదా, అక్కడ టాస్క్ కూడా పెద్దదే, బాధ్యత కూడా పెద్దదే. తనేమైనా సుమన్ శెట్టి అన్నకన్నా లేదంటే సంజన గారి కన్నా ముందు వదిలేస్తుంటే ఖచ్చితంగా బ్లేమ్ చేయాలి. ఆ టాస్క్లో ఇద్దరు ఎఫర్ట్స్ ఒకటే, నువ్వు కొంచెం సేపు పట్టుకొని ఉంటావు గెలిచేవాళ్ళం అని అంటాం ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కాల. దానిలో మాత్రం కళ్యాణ్ తనూజ గారి కన్నా వరస్ట్ ప్లేయర్ అంటే నేను ఒప్పుకోను. అక్కడ కళ్యాణ్ స్ట్రాటజీ పట్టడానికి ఏం లేదు, తను పట్టుకోవటమే. వేరే బయట ఉన్న తనూజ గారు ప్లే చేయాలి గేమ్, ఎవరితో పొత్తులు పెట్టుకోవాలి, ఎవరిని ఎక్కడ చిత్తు చేయాలన్నది ఆవిడ పార్ట్, ఆవిడ స్ట్రాటజికల్గా రైట్గా ఉండాలి. దాన్ని రీతు అండ్ దివ్య గారు కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసినప్పుడు వీళ్ళు ఎందుకు ఎగ్జిక్యూట్ చేయలేరు? దట్టు శ్రీజ తన సైడ్ ఉన్నప్పుడు ఎందుకు ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు? శ్రీజ బర్నీ గారికి వేస్తూ ఉంది కదా. నా పాయింట్ ఆఫ్ వ్యూలో స్ట్రాటజికల్గా చూస్తే వాళ్ళిద్దరిలో తనూజ గారు తగ్గినట్టు, సరేనా. ఇది ఒక టాస్క్. పెయిన్ టాస్క్లో నాకైతే మాత్రం తనూజ గారి రైట్, కళ్యాణ్ రాంగ్ అని అనిపించాడు. ఈ రెండిట్లో ఈక్వల్గా తీసుకుంటే నెక్స్ట్ బ్యాలెన్సింగ్ టాస్క్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ మనకు వచ్చిన ప్రోమోలో. దీనిలో కనుక నిజంగానే కళ్యాణ్ తప్పు ఉంది,
నిజంగానే కళ్యాణ్ బ్యాలెన్స్ చేయలేకపోయాడు, తనుజ గారు ఎక్యూస్ చేసినట్టు మన ప్రోమోలో చూపించినట్టు కనుకుంటే హౌస్మేట్స్ ఇచ్చిన ఓటింగ్ కరెక్ట్ ఉంటుంది. ఓకే, వాళ్ళిద్దరిలో తనుజ గారు పవన్ని క్యాచ్అప్ చేయలేకపోయారు, ప్రీవియస్ వీక్స్ కన్సిడర్ చేయట్లేదు, మేము ఈ 3 టాస్క్ 4 టాస్క్లు కన్సిడర్ చేస్తున్నాం ఇదే అని చెప్పి. లేదు, అక్కడ కనుక తనుజాదే తప్పండి కళ్యాణ్ తప్పంటే వీళ్ళు గేమ్ ఆడేసినట్టు. ఇక్కడ మనం జడ్జిమెంట్ పాస్ చేయట్లేదు ప్రోమో అనాలిసిస్లో, జస్ట్ పాయింట్స్ మాట్లాడుకుంటాం. మీరు డిఫరెన్స్ గమనించాలి. నేను ఎవరిని అక్యూజ్ చేయట్లేదు, డిఫరెన్స్ చెప్తున్నా. అయిన వాటి వరకు నా ఒపీనియన్స్ చెప్తున్నాను, అవ్వని వాటికి మనం గెస్సింగ్లు చెప్పి పాయింట్లు చెప్పుకొని ఇది గమనించాలని చెప్తున్నా. అధ్యక్ష, మీరు ఇది గమనించాలి. సో వీళ్ళు గేమ్ ఆడారా, వీళ్ళు కరెక్ట్గా చెప్పారా అన్నది మనకి ఆ టాస్క్ చూసిన తర్వాత క్లియర్ కట్గా తెలిసిపోతుంది. ఇక రెండో పేరు శ్రీజ, నెక్స్ట్ సుమన్ శెట్టి అన్న. శ్రీజ నిన్న రాత్రే, ఇది కూడా మన అన్సీన్లో మాట్లాడుకున్నాం, నిన్న ఏడుస్తూ ఉంది. ఏంటంటే ఒక్కళ్ళు కూడా నాకు సపోర్ట్ చేయరు. నాకు అది చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఆ అమ్మాయి వేదంలో, అమ్మాయి పాయింట్లో నిజం ఉంది, అందులో ఖచ్చితంగా ఉంది. వాళ్ళందరూ అదే చేస్తూ ఉంటారు. ఎప్పుడు తనని ఎక్కడ సపోర్ట్ చేయాలి ఇప్పటివరకు చూసుకుంటే, తనకు ఆ సపోర్ట్ అనేది ఎటు సైడ్ నుంచి రాలేదు. సో అమ్మాయి బాధపడటంలో తప్పులేదు అనిపించింది. ఆ అమ్మాయితో మాట్లాడే దాంట్లో కూడా అమ్మాయిది వేదన ఉండిపోయిందబ్బా. కొన్ని వారాల క్రితం అమ్మాయి నామినేషన్లో భరణి అని చెప్పిన పాయింట్ దిగిపోయింది గుండెల్లో కత్తి. దాన్ని ఎవరు కూడా దాని తర్వాత తీలేపోయారు. ఒక ఇమాన్యుయల్ కొద్దిగా మాట్లాడి సరి చేస్తాడు, కానీ దాని తర్వాత ఎవరు ఆ టాపిక్ తీసుకుని మాట్లాడి అలా ఏమి లేదు మాకని చెప్పి ఆవిడని, అంటే మనం చూసినంత వరకు అట్లీస్ట్ కొద్దో గొప్ప తనుజ గారు మాట్లాడడానికి వెళ్తారు, కానీ అక్కడ మాట్లాడలేదు కదా అక్క అని అంటది. అక్కడ మాట్లాడలేదు ఎవరు, మెయిన్ పాయింట్ అది. సరే, ఏదైనా అమ్మాయి మనసులో ఉండిపోయింది. ఇప్పుడు కూడా నాకు తనూజ కళ్యాణ్ దాంట్లో మనం 50-50 వేసుకుని టాస్క్ కోసం వెయిట్ చేయాలి, జడ్జిమెంట్ పాస్ చేయకూడదని అనుకున్నా. వేరే సుమన్ శెట్టి అన్న శ్రీజ దాంట్లో ఎలాగయ్యా సుమన్ శెట్టి అన్న బెస్ట్ ప్లేయర్ అవుతాడు శ్రీజ కన్నా? సుమన్ శెట్టి అన్న ఫ్యాన్స్ అట్టేనా కూడా? మీకు ఆ కిరీటం ఏదైతే తెచ్చిందో దాంట్లో కూడా అమ్మాయి వెనకాల స్ట్రాటజీ ఉంది తెలుసా మీకు? ఇక్కడ కొన్ని పాయింట్లు చెప్పారు, నాకు అది మతిపోయింది. దివ్య గారు చెప్పింది అంటే ఏం చెప్పారంటే, ఆ స్ట్రాటజీ ఏదైతే ఉందో ఇది కూడా మనం అందుకని అంటున్నా, మీరు మిడ్ నైట్ టాక్స్ చూడాలి, మిస్ అయిపోతే నేను చేయలేను దాన్ని. ఓ షిట్, అరే మనసు. సో పవన్ శ్రీజ బెటర్ దెన్ సుమన్ శెట్టి అన్న, కంపారిటివ్గా సుమన్ అన్న కన్నా ఆవిడే బెటర్ అని చెప్పి సుమన్ శెట్టి కోసం పాయింట్స్ చెప్పారు. ఇమాన్యుల్ నాకెందుకో శ్రీజ 100% రాలేదని థాట్ నాకుందని. ఎలా బ్రో, ఎలా ఉంది? నాకెందుకో ఈ ఫేవరెటిజంలో అనిపించింది. చూద్దాం వాళ్ళు ఏం డిస్కస్ చేసుకున్నారో ఏంటో. దివ్య, శ్రీజ వేసిన స్ట్రాటజీస్ వల్ల అందరి గేము ఆ స్ట్రాటజీ క్వశ్చన్స్ అడగటం వల్లే పోయింది. దీనికి నేను జడ్జిమెంట్ పాస్ చేస్తాను, ఎందుకంటే ఇది నేను చూశాను కాబట్టి. అదే ఏమంటే నా స్ట్రాటజీ నేను అడుగుతా, మీరు ఎందుకు ఫాలో అవ్వాలి నాకు అర్థం కాలేదు. మిగతా వాళ్ళు అది ఫాలో అవ్వకండి. నేను క్వశ్చన్ అడగడం రాంగ్ అంటే ఆ అమ్మాయి నువ్వు అందరికీ చెప్పన్నా ఇమాన్యుయల్, నువ్వు వెళ్ళి అందరికీ చెప్పు, అందరు నిదాడమని చెప్పిందా? అప్పటికి ఇమాన్యుయల్ చెప్పొద్దు అంది. నేను ఒక్కదన్నాడు నా స్ట్రాటజీ, నేను వెళ్ళి అడిగా, ఇమాన్యుయల్ ఓకే అన్నాడు, నేను ఆడుకుంటా. కానీ ఇమాన్యుయల్ ఏంటి తెలివిగా అందరికీ చెప్పేశాడు దాన్ని, మీరు ఇలా ఆడుకుంటారంటే మీ ఇష్టం. బిగ్ బాస్ అడిగాను, బిగ్ బాస్ ఏం సమాధానం చెప్పలేదు, మీరు చూసుకోండి అన్నాడు. ఆ అమ్మాయికి వచ్చిన తెలివి ఆ అమ్మాయి వాడింది. ఆయన ఎవరో చెప్పేస్తే ఈ అమ్మాయికి బుద్ధి లేదనుకుంటే, ఆయనకి బుద్ధి లేదనుకుంటే మీకు బుద్ధి లేదా మిగతా వాళ్ళకి వాడిన వాళ్ళకి? నాకు అర్థం కాల. ఈ పాయింట్ని ఎలా పెట్టారు దివ్య అని అర్థం కాలేదు నాకు. వీరిద్దరికీ కొంచెం ఉంది భయ్యా, ఆ రఫ్నెస్ కనిపిస్తుంది బయట నుంచి, కొంచెం క్యారీ అయింది, ఆ అగ్ని పరీక్ష నుంచే క్యారీ అయినట్టుంది వీళ్ళిద్దరికీ కొద్దిగా. సుమన్ గారు ఎక్కడో 100% ఇవ్వలేకపోతున్నారు తన స్ట్రాటజీస్ వల్ల అని నా ఫీలింగ్ అని చెప్పారు. ఆ అమ్మాయి స్ట్రాటజీస్ వల్ల ఆయన ఎందుకు 100% ఇవ్వలేరండి? నాకు అర్థం కాలేదు. సుమన్ అన్న నువ్వేం చెప్తే నేను చేస్తానమ్మా అన్నాడు. ఎందుకంటే ఆయన తెలుసు నాకన్నా శ్రీజకే కొంచెం ఎక్కువ ఉంటుంది నాలెడ్జ్, తను చెప్పిద్ది అని. ఈవెన్ ఆ కిరీటం టాస్క్లో కూడా శ్రీజని ఐడియా ఇచ్చింది, నెక్స్ట్ కిరీటం వస్తే కనుక ఇలా చేయండి అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. అలా ఇలా రెడ్ డాట్ ఇలా పెట్టండి అని చెప్పి. తనుజ గారు అంటే రెడ్ డాట్ అన్నిటికీ రెడ్లు ఉన్నాయి అని చెప్పారు, కానీ బట్ ఏదో ఒకటి ఇచ్చింది కదా, ఐడియా చేస్తుంది కదా. బలం అంటారా, స్ట్రెంత్ అంటారా? ఇప్పుడు సుమన్ శెట్టి అన్నకి స్ట్రెంత్ ఎక్కువ ఉండాలి కదా, శ్రీజతో కంపేర్ చేసుకుంటే పోని. ఇద్దరికి స్ట్రెంత్ ఉండదు, దాన్ని కంపారిజనే చేయలేము. ఇంక దేన్ని కంపేర్ చేయాలి? బ్రెయిన్ పవర్ని కంపేర్ చేయాలి. అయినా అసలు వీళ్ళిద్దరిలో అసలు ప్రోమో చూడకుండా మీరు చెప్పారు అంటే ప్రోమో కూడా చూడాల్సిన అవసరం, జడ్జిమెంట్ పాస్ చేయొచ్చు. ఎలా శ్రీజ వర్స్ట్ ప్లేయర్ అయిందనో నాకు అర్థం కాల. సో సింపుల్ హౌస్మేట్స్ గేమ్ ఆడారేమో ఈ పాయింట్లు అనిపిస్తుంది. దట్ ఇంక్లూడింగ్ మన ఇమాన్యుయల్కి సుమన్ శెట్టి అన్న అభిమానంతో వర్స్ట్ ప్లేయర్ అనలేకపోయాడేమో, మొహమాట అడ్డం వచ్చిందేమో. సుమన్ శెట్టి అన్నని వర్స్ట్ ప్లేయర్ అనలేక నీ కెపాసిటీ అంటే ఎలా ఉంటుందంటే, జడ్జిమెంట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉంది కదా, హైక్లు గీక్లు ఇచ్చేటప్పుడు మేము వాడే పదాలు ఇది.
సార్ వాడికి 5% ఇచ్చారు, మరి నాకు 4% ఇచ్చారు, నేను ఆడికన్నా ఎక్కువ పని చేస్తానంటే వాడి కెపాసిటీకి వాడు అంత పని చేయటం ఎక్కువ, అందుకని అడిగించావు. నీ కెపాసిటీకి నీకు ఇంకా క్యాలిబర్ ఉంది, నీ క్యాలిబర్ నువ్వు ఇంకా చెయ్యాలి అని చెప్పి తగ్గించేస్తూ ఉంటారు. సేమ్ అంతే, ఆయన కెపాసిటీకి ఆయన అంత ఆడాడమ్మా, నీ కెపాసిటీ ఇంకా ఉందమ్మా, బియాండ్ మౌంటైన్స్ అమ్మా, నువ్వు ఇంకా వాడలేదమ్మా, అంతే. సో గట్టిగా ఉండబోతుంది ఎపిసోడ్. ఇది మెయిన్ పార్ట్. నాకు తెలిసి ఏం అనుకుంటున్నానంటే, ఇప్పుడు సుమన్ శెట్టి అన్నని తనుజ నువ్వు టీమప్ చేసి బిగ్ బాస్ కొత్త పేరుగా పెడతాడేమో. వాళ్ళిద్దరు వర్స్ట్ ప్లేస్ కింద ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరిని పెడతారేమో. సో వాళ్ళు ఏదైతే స్టార్టింగ్లో గెస్ చేసుకుని ఇలా జరిగిద్ది అని ఆడుకున్నారో, చివరికి అదే తిరిగి వచ్చింది. బిగ్ బాస్ టీం జనరల్గా అయితే బాటంలో ఉన్న వాళ్ళు లేపేస్తారు, ఇది నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పాను. కానీ వీళ్ళ థాట్ ప్రాసెస్ మరి వాళ్ళకే వచ్చిందో తెలియదు, కానీ మొత్తానికి కొత్తగా పెట్టి అంటే పేర్స్ని ఎప్పుడు ఇలా మార్చడం కలపడం చేయలే, కానీ ఈసారి అది కదిపారు. మళ్ళీ వీళ్ళిద్దరు కనుక పేరుగా ఉంటుంటే ఇలా కదిపేవాళ్ళు అంటే లేదు, వీళ్ళు బాటంలో నుండి లేపేసేవాళ్ళు. వాళ్ళ టార్గెట్ వీళ్ళే, వీళ్ళ టార్గెట్ వీళ్ళే. వాళ్ళ టార్గెట్ అంటే గేమ్ వైజ్ వాళ్ళు ఏదో వేరే ప్లాన్ వేస్తారు, వీళ్ళు పైకి తీసుకెళ్ళడానికి, గ్రాఫ్ పుష్ చేయడానికి ఏదో ఒకటి. కానీ హౌస్ మేట్స్ ఇక్కడ పప్పులో గాలేసారేమో కళ్యాణి శ్రీజాని తీసేసి అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎపిసోడ్ చూసాక చెప్తాను అది ఎందుకన్నది. వాళ్ళిద్దరిని తీసేసి వీళ్ళు ఎంత తప్పు చేశారు అన్నది ఎపిసోడ్ అయ్యాక మనం దాని గురించి మాట్లాడుకుందాం. చాలా బాగుంటుంది, అది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ ఇప్పుడు వద్దు. దాని తర్వాత శ్రీజాకి దివ్యకి మధ్యలో జరిగిన ఒక ఆర్గ్యుమెంట్, దీన్ని మనం ఎపిసోడ్ అయిన తర్వాత జడ్జి చేయాలి, ముందు జడ్జి చేయడం కష్టం. ఇది ఫస్ట్లీ దివ్య ఏదో వేరేగా తీసుకెళ్ళి ఏదో గజ్జి పెట్టుకొని నన్ను తీసావు, నా 100% ఇచ్చాను, ఇద్దరిలో నేను వీక్ అంటే మాత్రం ఒప్పుకోను అని చెప్తున్నారు. శ్రీజ అబ్సల్యూట్లీ రైట్, వాళ్ళిద్దరిలోనే నేను కూడా ఒప్పుకోను, ఇంకా ఆవిడ ఒప్పుకోవడం. సో నా వల్ల అతను ఇవ్వట్లేదు అని చెప్పి నీకు ఎలా తెలుసు అంటే, శ్రీజ వేసిన స్ట్రాటజీస్ వల్ల అతను ఇవ్వట్లేదు అన్న విషయం నీకు ఎలా తెలుసు అనేది క్వశ్చన్ అడుగుతాను అనమాట. నేను ఇప్పటికీ ఇదే అంటే అని చెప్పి అన్నారు. ఇది ముందు తనకి ముందుకి నేను కట్ చేసిన ఏదో చేస్తాడు, ప్రతిదీ నువ్వు ఊహించుకుంటున్నావు అని చెప్పి ఈవిడ శ్రీజ నా వల్ల స్ట్రాటజీస్ అంటే నేను వాడిన స్ట్రాటజీస్ వల్లే వాళ్ళు వాడారు, సో నేను బట్టి వాడారంటే ఓ నా వల్ల అందరూ మారిపోయారా అని చెప్పి అంటే నేను చెప్పంగానే అంటే ఇప్పుడు ఏంటంటే టిట్ ఫర్ టాట్ అన్నట్టు దివ్య కూడా మీరు నాకు క్రెడిట్ ఇస్తున్నారు, నేను అందరినీ మ్యానిపులేట్ చేశాను అంటున్నారు, వావ్ నేను మాస్టర్ మైండ్ అంటున్నారు, ఓకే సూపర్ అని చెప్పి అన్నారు కదా. సంథింగ్ సిమిలర్గా శ్రీజ కూడా ఎలాగంటుంది అంటే నా వల్ల వాళ్ళందరూ వాడారంటే సూపర్ అంటే క్రెడిట్ తీసుకో అని ఈవిడ సెటారికల్గా క్రెడిట్ తీసుకో శ్రీజ, క్రెడిట్ తీసుకో అని చెప్పి అంటున్నారు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అంటే. అలాగే వర్స్ట్ ప్లేయర్ ఇచ్చింది కూడా గుర్తుపెట్టుకున్నారు. ఇక్కడ దివ్య గారు పెద్ద మిస్టేక్ చేశారేమో నాకు అనిపిస్తుంది. ఎప్పుడైనా క్రెడిట్ ఇస్తే తీసుకోవచ్చు, దాని మీద మనం సెటైర్లు వేసుకోవచ్చు, జోకులు వేసుకోవచ్చు, కానీ ఒకరికి మనం నెగిటివ్గా ఇచ్చింది దాన్ని పెట్టి గుచ్చకూడదు. ఒకటి బాధలో ఒకటి కష్టాల్లో ఉన్నప్పుడు దాన్ని గుచ్చితే ఏమైందంటే మనం చెడ్డవుతాం. అసలు చాలా రాంగ్ యాటిట్యూడ్, రాంగ్ బిహేవియర్ కూడా నేను అనుకుంటున్నాను. సో ఈ మాట అనకుండా ఉండాల్సిందేమో, బట్ చూద్దాం ఏం చేశారు, ఏం చెప్పారు, ఎలా వచ్చింది ఆ పాయింట్, ఈవిడేమైనా నెగిటివ్గా ఆవిడ పుష్ చేసిందా అన్నది మనం అక్కడ చేయాలి. బట్ నాకెందుకో ఇక్కడ తప్పవుతారేమో అని అనిపిస్తుంది ఆవిడ. శ్రీజ పర్సనల్ గ్రడ్జ్తో నువ్వు ఏమైనా ఇచ్చుకో అని చెప్పి. సో ఈ పాయింట్తో నాకు అర్థమైంది, వీళ్ళకి బయట నుంచి ఒక రిఫ్ట్ ఉంది, అది కంటిన్యూ అవుతుంది, అది కనిపిస్తుంది. చూద్దాం. అలాగే మనం దివ్యాన్ని దించేసినప్పుడు కూడా అందులో శ్రీజ హస్తం కూడా ఉందని చెప్పి దివ్య అనుకుని ఉండొచ్చు. సో ఆ ప్రకారం కక్ష తీర్చుకుంటున్నాను అన్నా కూడా చూద్దాం ఏం చేస్తారు ఏంటి అని చెప్పి. ఇంకా అరుస్తూ ఉండు. శ్రీజలో ఉన్న ప్రాబ్లమ్ని వీళ్ళు క్యాష్ చేసుకోవచ్చు. అదేంటంటే ట్రిగ్గర్ అయిపోయిన తర్వాత తను క్యారీ ఫార్వర్డ్ అయిపోతూ ఉంటుంది. ఎక్కడ తెలివిగా దాన్ని స్టాప్ చేయాలన్న విషయం తెలియదు. శ్రీజకి కానీ తనుజకి గారికి కానీ వీళ్ళందరికీ ఉన్న ప్రాబ్లమ్స్ ఎక్కడ ఎప్పుడు దాన్ని స్ట్రెచ్ చేసుకోవాలి, ఎక్కడ దాన్ని కట్ చేసుకోవాలన్న విషయాలు తెలియదు. ఒక ఎమోషనల్ టాంజెంట్లోకి వెళ్ళినప్పుడు అలా క్యారీ అయిపోతూ ఉంటారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ అయ్యి, నెగిటివ్స్ అయ్యి, బాధలు. సో ఇది మన ప్రోమో వరకు చూసుకుంటే ఎపిసోడ్లో దీని గురించి గట్టిగా మాట్లాడుకుందాం. కిక్కిచ్చింది ఉండాలి. అలా ఏదో కొత్తగా చేశారు మొత్తానికి, సింపుల్గా కాకుండా 2 టాస్క్లు అయిపోయింది, 2 టాస్క్లు 2 ఏడుపులు 2 నవ్వులు అని అనుకున్నాను తప్పితే ఇలా టిస్ట్ పెడతాడు మావా అని చెప్పి అనుకోవాలా. ఇలాంటివి చేస్తూ ఉన్నాను బిగ్ బాస్ టీం. ఊపు వస్తుంది నిజంగా, వీడియో చేయాలన్న ఆత్రం వస్తుంది, ఊపు వస్తుంది. ఏదో నామకే వస్తే అనాలిసిస్లు, ఓటింగ్ అనాలిసిస్లు కాకుండా ఇలా ఉండాలి. ఏదైనా సరే ఇలాంటి ఆర్గ్యుమెంట్ టాస్క్ కాంబినేషన్లో ఉంటేనే ముందుకెళ్తుంది. ఆ టాస్క్కి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ పోలా. నాకైతే నచ్చింది. మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి. ఎపిసోడ్ అయిన తర్వాత దీని గురించి గట్టిగా మాట్లాడుకుందాం. ఎపిసోడ్ రివ్యూ కోసం వెయిట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఉంచండి. అప్పుడప్పుడు ఆ బెల్ ఐకాన్ కూడా పని చేస్తుంది, అప్పుడప్పుడు పని చేయదు. సో రోజుకి 2-3 నోటిఫికేషన్ వస్తాయి. అంటే పని చేసినప్పుడు మనం లక్కీగా మనకి రివ్యూ పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లెట్స్ సీ, రైట్ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.